మార్కాపురం బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. వివరాల్లోకి వెళితే మార్కాపురం బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు శుక్రవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకొని బాధితులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. విలేకరులతో మాట్లాడిన ఓబులేసు మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన 28 మందిలో 14 మందిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించామని తెలిపారు. వీరికి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామన్నారు. క్షతగాతుల బంధువులకు మెప్మా భవనంలో వసతి కల్పించామని, ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని త్వరలోనే అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తామని అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం రాయవరం దగ్గర బస్సు టిప్పరు ఢీకొని ఘోరమైన ప్రమాదం జరిగి అందులో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 28 మంది గాయాల పాలయ్యారు. ఆ గాయాలతో బాధపడుతున్నటువంటి పేషెంట్లను 14 మందిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఐసీయూలో కూడా పెట్టి ఉన్నారు. 14 మంది అక్కడ చేరగా ఒక ముగ్గురికి బెటర్ ట్రీట్మెంట్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో ముగ్గురిని రిమ్స్ ఒంగోలు కూడా తరలించారు. వాళ్ళను కూడా ఇక్కడ చేర్చి సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ డాక్టర్ల బృందం రూమ్ నెంబర్ 215 తర్వాత క్రిటికల్గా ఉన్న వాళ్ళను క్రిటికల్ కేర్ యూనిట్లో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అవి పర్యవేక్షించడం కోసం కలెక్టర్ గారు డిఎంఎన్హెచ్ఓను నన్ను ఆర్డీఓను ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ పేషెంట్లతో ఇప్పుడు మాట్లాడాం. ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాకు ట్రీట్మెంట్ బాగా ఇస్తూ ఉన్నారు. తర్వాత మాకు వచ్చిన అసిస్టెంట్స్ను కూడా బాగా చూసుకుంటున్నారు. ఖర్చులు అవుతాయేమనేటువంటి ఉద్దేశంతో బయటికి వెళ్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెబితే మెప్మా బిల్డింగ్లో కూడా వాళ్లకు షెల్టర్ కూడా కల్పించడం జరిగింది. భోజన వసతులు కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. బాగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా నిన్న అనౌన్స్ చేశారు. అది వచ్చిన వెంటనే కలెక్టర్ గారు మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి ప్రభుత్వం ఎంతైతే సహాయం చేసిందో అది అందించే దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చికిత్స పొందుతూ బాగా పూర్తయిన తర్వాత ప్రభుత్వమే అంటే హాస్పిటల్ యాజమాన్యమే కేర్ తీసుకొని అంబులెన్స్ల ద్వారా క్షేమకరంగా వాళ్ళ యొక్క సొంత గ్రామాలకు చేర్చడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అటు మార్కాపురం కానీ ఇటు ఒంగోలు ప్రకాశం జిల్లా వాళ్ళు కానీ వీళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ సంక్షేమం కొరకు తర్వాత బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే దాని కొరకు అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.